ఈ రాత్రి మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే 11వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుతారు. కన్నులారో చూసుటే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనము. ఇది అంశం. ఈ రాత్రి కాలం దేవుని మాటలు మనం చదువుకొని ఉన్నాము. చదువుతుంటేనే ఎంత తేటగా ఉందో విషయం పెట్టాలి. దీన్ని అసలుకి వివరించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉంది బైబిల్ గ్రంథం. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించే వారును ఎక్కువ. దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఆస్తి ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? లేదు కాబట్టి మనం ఆ మాట అంటున్నాం కదా. లేదు కాబట్టి మనం ఆ మాట అంటున్నాం. ఉన్నా కూడా మనం ఆ మాటే అనాల్సి ఉన్నాం. కాకపోతే ఇది ఎంత సత్యం అంటే పెద్ద పెద్దోళ్ళు కూడా ఈ మాటని అనుకోకుండా ఉండలేరు. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఎంత తక్కువ ఉంటే మన జీవితాలకి అంత మేలు ఉంటుంది, ఎంత ఎక్కువ ఉంటే మన జీవితాలకి అన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆస్తి ఎక్కువ కావాలి అనేది ఈనాడు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా తపన. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ప్రయాస. దేని పట్ల ప్రయాస? దాన్ని చాలా పోగేసుకోవాలి, చాలా సంపాదించుకోవాలి, చాలా. ఈ విషయంలో ప్రభువు నమ్ముకున్న బిడ్డలు కూడా లేకపోలేదు. పరలోకం కోసం ప్రభుని నమ్ముకున్న బిడ్డల్లో కూడా ఇలాంటి ఆకాంక్ష లేకపోలేదు. ఉంది. ప్రభు నమ్ముకున్న బిడ్డల్లో కూడా ఇది తప్పనిసరిగా కనిపిస్తున్న విషయం. ఎందుకంటే మన తర్వాత రాబోయే మన తరానికి కూడా మనం ఏం చేయాలనుకున్నాం? మన వరకు మనం చూసుకున్న తర్వాత వాళ్ళు చూసుకుంటారు అనుకో, మనం ఏం చేస్తాం? అది కొంతమంది అయితే ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళకు పుట్టేవాళ్ళు కూడా కావాలనుకున్న మరి కొంతమంది ఉన్నారు. ఎవరు పుట్టేవాళ్ళు? మూడవ తరం వాళ్ళు కూడా కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారు అని మనం ఊరక నోటి మాటలు చెప్పుకోవటం కాదు, కానీ ఇవి వాస్తవాలు అనటానికి దైవ గ్రంథంలో చాలా ఆధారాలు మనము చూడగలుగుతాం. ఆస్తి ఎక్కువ అవటం ద్వారా దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. రండి, దేవుని వాక్యంలో ఉన్న సంగతులను ఒక్కొక్కటిగా పరిశీలన చేసి గుర్తుగా ముగిద్దాం. ఆది కాండం 18వ అధ్యాయం 7వ వచనం. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం ఆది కాండము 18వ అధ్యాయం 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల మందలోనికి పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి ఏం చేశాడు? అప్పగించాడంట. అంటే ఇప్పుడు ఆ పనివాడు ఏం చేయాలి? ఇంతకుముందు చుట్టాలు మన ఇంటికి వస్తే మనమే కోడిని కోసేవాళ్ళమా, దానికోసం పనివాడు పెట్టేవాళ్ళం. అంటే మనకి ఎవరు లేరు. అబ్రహాంకి అంతకుముందు పనివాళ్ళు ఉన్నారా? చూడండి ఎలా ఉందో. చుట్టాలు వచ్చారు, 3 చుట్టాలు వచ్చారు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక లేత దూడను తీసుకొని వచ్చేసి దాన్ని తీసుకెళ్ళి అప్పించాడు, పనోడికి అప్పగించాడంట. అంటే అతను ఏం చేయాలి?
పిల్లరా అతడు దాన్ని సిద్ధం చేసి ఇవ్వాలన్నమాట. మామూలుగా మనం అయితే మాంసం కొట్టుకెళ్ళి 1 కేజీ 2 కేజీ తెచ్చుకొని మనం ఏం చేసుకుంటాం? లేదా ఈ మాంసం కొట్టుకెళ్ళే పని కాదు, అవి కూడా ఆయన దగ్గర రెడీగా ఉన్నాయి. ఏ టైంలో చుట్టూ వచ్చినా బయటికి వెళ్ళాల్సిన పని లేదు, ఆయన దగ్గర ఉన్నాయి. వాటిలో ఒకటి తీసుకొచ్చేసి పనోడికి అప్పగించాడు. ఇప్పుడు ఆ పనోడు దాన్ని సిద్ధం చేస్తున్నాడు అన్నమాట. కూరకి కావాల్సిన రీతిలో దాన్ని కటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరింట్లో సంగతి? అబ్రహాం ఇంట్లో సంగతి. ఎంతమంది పనులకి ఇచ్చాడు? ఒక పనుడిగా ఇచ్చాడు. ఆదికాండం 22:3 చూద్దామా? బైబిల్ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, చాలండి, ఇందాక ఒక పనివాడు వచ్చాడు, ఇప్పుడు ఒక ఇద్దరు పనులు వచ్చారు. పిల్లలు, నేను ఒక మాట అడుగుతున్నాను, అందులో ఒకడా లేకపోతే వీళ్ళు సపరేటా? అంటే ఆ పని ఆయన అదే చేస్తాడు. ఏది? కటింగ్ చేయడం ఆయన పని అంతే. వీళ్ళిద్దరి పని ఏంటి? వీళ్ళు చెప్పాలి, వీళ్ళిద్దరి పని ఏంటంటే వీళ్ళు బయట పనులు అన్నమాట. అంటే బయట సరుకులు తేడం, వీళ్ళు బయట వ్యవహారం చూస్తూ ఉంటారు పిల్ల. కాబట్టి ఇప్పుడు అబ్రహాము బయలుదేరుతున్నాడు. అబ్రహాంతో పాటు అబ్రహాము కుమారుడు కూడా బయలుదేరుతా ఉన్నాడు. వాళ్ళిద్దరు బయలుదేరుతుండగా ఒక ఇద్దరు పనులు తీసుకున్నాడు అన్నమాట. ఈ ఇద్దరు పనులు తీసుకొని ఆయనతో పాటు వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నారు. మాంసం తయారు చేసేది ఒక పనుడైతే పిల్లల బయట పనులు చేసేవాళ్ళు ఒక ఇద్దరు పనులుగా మనం చూడగలుగుతా ఉన్నాం. 24వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 24 1వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండెను తన ఇంటి పెద్ద దాసునితో. పిల్లలు గమనించండి, తన ఇంటిని ఏలుబడి చేస్తున్నటువంటి తన ఇంటి పెద్ద దాసుడు అంట ఈయన. అంటే ఉండేవాళ్ళందరూ ఏ దాసులు? వాళ్ళందరూ చిన్న దాసులు. ఈయన ఏ దాసుడు? పిల్లలు అర్థమవుతుందా? మేస్త్రి ఉంటాడు, మేస్త్రి దగ్గర ఎవరు ఉంటారు? చేమేస్త్రి ఉంటాడు. పిల్లలు వాండర్ దగ్గర సూపర్వైజర్ ఉన్నట్టుగా గమనించండి, చేమేస్త్రి ఉన్నట్టుగా ఈయన ఉండవాళ్ళలో ఏ దాసుడు? ఇతడు పెద్ద దాసుడు. ఇంక ఈయన కింద ఎవరున్నారు? చిన్న దాసులు ఉన్నారు. అంటే ఇప్పుడు అబ్రహాము విషయంలో మనం పరిశీలన చేస్తే ఎంతమంది వచ్చారు పనులు? పిల్లల 4 పనులు వచ్చారు అబ్రహాముకి. అసలు ఆ లెక్కపతి అసలు మొత్తం ఎంతమంది? పిల్లల అసలు మొత్తం ఎంతమంది అంటే మీరు ఒక లెక్క చెప్తున్నారు. ఎంతమంది అన్నారు? సరే, మీ లెక్కకే వస్తాను నేను. 318 మంది. చదవండి. అయితే ఏ అధ్యాయం చదువుతారు? ఏ అధ్యాయం చదువుతున్నారు? ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది. ఇదేనా మీరు చెప్పిన వచ్చిన? ఇదేనా? ఎక్కడ చెప్పారు మీరు? 14. ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి అధ్యాయం పేరేంటి? 24. 14కి 24 ఎన్ని కలపాలి? 10 అధ్యాయులు కలపాలి. మనోళ్ళు పెరిగారంటారా తగ్గారంటారా? మరి మీరు అక్కడ ఆగిపోయారుగా. ఎక్కడ? 318 దగ్గర ఆగిపోయారు. ఇంకా మరి 10 అధ్యాయాలు అంటే ఇప్పుడు ఇంకా పనులు ఏం చేయాలి? పిల్లలు ఇంకా పనులు ఏం చేయాలి? పెంచాలి. పిల్లలు 318 మంది రైటే. ఒక లెక్క ఉంది మీరు చెప్పింది. అయితే అది పాత లెక్క. కానీ కొత్త లెక్క మనం చూసినట్టుకైతే 318 ఏం చేశారు? ఇంకా దాటిపోయారు. అందుకనే 24 అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడంటే 34
34వ వచనంలో, ఆదికాండం 24:34 ఏమన్నాడు? నేను అబ్రహాము దాసుడని యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయెను. చదువు. అతనికి గొర్రెలను వడ్లను వెండి బంగారం దాసి జనమును. అక్కడ చెప్పొచ్చు 318 మంది. ఆ 318లో నేను ఒకనే చెప్పాలి కదా. అంటే ఏం చేయలేకపోతున్నాడు? అక్కడికి వచ్చేసరికి లెక్క తాను చెప్పలేనంత మంది అయ్యారు, విస్తరించారు. లెక్క చెప్పలేనంత మంది విస్తరించారు. ఒక ఇంటిలో ఎంతమంది పనులు అయ్యాయంటే దాదాపుగా 318 కాదు, 500 కంటే ఎక్కువ మంది చెప్పుకోవడానికి కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేనే లేదు. ఒక ఇంటిలో 500 మంది పనులు ఉంటారా అంటే, ఇంటిలో 500 మంది పనులు ఉండాలంటే ఆస్తి ఎంత ఉండాలి? చాలా ఉండాలని మీరు అనొద్దు. 13వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ఆదికాండం 13:6. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత. అది కూడా పాత లెక్కలే. ఏంటి? అది కూడా పాత లెక్కలే. కావాలంటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మీ అందరి అకౌంట్లో డబ్బులు ఉండేయలేవా? నేనేం తీసుకోలేదు, చెప్పలేదు. కనీసం ఒక 20 సంవత్సరాల క్రితం అకౌంట్లో డబ్బులు ఉన్నాయా అంటే లేవు కదా. అసలు అకౌంటే లేదండి. ఇది చూడండి, 20 సంవత్సరాల క్రితం అకౌంటే లేదు. ఇప్పుడేముంది? అకౌంట్ ఉంది. అకౌంట్లో ఏముంది? ఎంత కొంత బ్యాలెన్స్ ఉంది. అంటే మనకే 20 సంవత్సరాలకి అకౌంట్ ఓపెన్ చేసి అందులో మనం డబ్బుల్ని నిలబెట్టగలిగాము అంటే అబ్రహాము అది పాత లెక్క. వారు కలిసి నివసించినంత ఆస్తి. చెప్పరా? కట్టుకున్న భార్య కేవలము సమాధి చేయడానికి 400 తులముల వెండిని తూసి భార్యని పాతి పెట్టడానికి స్థలం కొన్నాడు. 400 తులముల వెండిని తూచి భార్యని పాతి పెట్టడానికి స్థలం కొన్నాడు. కలిసి నివసించినంత ఆస్తికి ఆస్తి పెరిగింది. ఆస్తితో పాటు పనులు కూడా ఏమయ్యారు? పెరిగిపోయారు. మన లెక్కల ప్రకారం ఏంటంటే ఆస్తి ఎక్కువ అవుతుంది ద్వారా దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. ఆస్తి పెరుగుతుందంటే దాన్ని తినేవాళ్ళు కూడా. మా తల్లి బాగా చెబుతారు, పిల్లోడు పెరుగుతుంటే కొండ ఏమైంది? అదిగో పిల్లోడు పెరుగుతుంటే కొండ కూడా పెరిగింది. ఫస్ట్ ఆము అన్నారు, తర్వాత ఏమైంది? ఆము పోయి ప్లేట్లు ఎగిరిపోతుంది పిల్లల. కారణం ఏంటంటే పిల్లోడు పెరుగుతున్నాడు, కొండ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అలాగే ఆ ఆస్తి పెరిగే కొద్దిగా దాన్ని తినే ప్రజలు కూడా ఏమవుతుంటారు? ఎక్కువ అవుతా ఉంటారు. ఇది ఎంత శాఖలో మీరు ఆలోచించి, ఇది ఎంత ఖర్చుతో కూడిన విషయం ఆలోచించి. చాలా మంది అనుకుంటారు ఆస్తిని ఎక్కువ ఉంటే బాగుండు. అలాగే ఉంటుంది. దాని యొక్క పద్ధతులు కూడా అలాగే ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం, బైబిల్లో చూస్తున్నాం, లోకంలో కూడా మనం వాటిని గమనిస్తూనే ఉన్నాం. రండి దేవుని గ్రంథంలో ఆదికాండములోనే మరొకటి చదువుతాం. ఆదికాండం 42వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 42వ అధ్యాయం 25వ వచనం. మరియు యేసు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రోకలు వారి గోనెలో ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములను వారికి ఇచ్చుటకును ఆజ్ఞయించును. చూసారండి, భోజనం వచ్చిన వాళ్ళ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసోపు మాట్లాడుతున్నాడు. విన్నారు వాక్యం? యేసోపు అంట ఆజ్ఞాపించాడంట. యేసోపు ఆజ్ఞాపించాడు. అసలు యేసోపు ఆజ్ఞాపించగలిగినంత గొప్పోడు కాదు. యేసోపుకే ఆజ్ఞాపిస్తారు. కానీ ఈరోజు యేసోపు ఏమయ్యాడు? ఈయనే ఇంకొకరికి ఆజ్ఞాపించేందుకు ఏడిపోయాడు. నిజంగా ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, యేసోపు ఆజ్ఞాపిస్తున్నాడా? యేసోపుకి ఆజ్ఞాపిస్తారు కదా. ఈరోజు యేసోపు ఎలా కనబడుతుందంటే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేని విషయంలో? భోజన కార్యక్రమాల విషయంలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ప్రయాణం చేయబోతున్నారు, వాళ్ళ ప్రయాణానికి భోజన ఏర్పాటుని
సిద్ధం చేసి వారి మూటల్లో పెట్టండి. వాళ్ళ డబ్బులు తిరిగి మనం వాళ్ళ మూటల్లోనే పెట్టండి. ఎవరి మూటలో వాళ్ళలో డబ్బులు పెట్టండి, భోజనం పెట్టండి. ఆజ్ఞాపిస్తున్నాడు. అర్థమైందిగా అన్నట్టుంది అక్కడ ఎవరు ఆజ్ఞ అంటే ఎవరు ఆజ్ఞాపిస్తారు? పిల్లరా. ఇంతకీ యేసోపు ఆజ్ఞను గడగడలాడుకుంటా పని తీశారు, జరిగించారు. మరొక వచ్చిన ఇప్పుడు మనం చదువుతాం. బైబిల్ గ్రంథంలో 43వ అధ్యాయం 16వ వచనం. 43:16. యేసు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకులు ఈ మనుషులు ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి ఈ వేట బయట నుండి దేవాల ఇంట్లోనే ఉంటుందా? పిల్లలు, ఈ వేట బయట నుండి తెచ్చేది ఇది కూడా ఎక్కడ ఉంటుంది? ఇది కూడా ఇంట్లోనే ఉంటుంది. ఒక వేటను తీసుకొచ్చేసి వంటను సిద్ధం చేయండి, మధ్యాహ్నం వీళ్ళు నాతో పాటు ఏం చేస్తారు? భోజనం చేస్తారంట. ఇంటికి యేసోపు ఎవరితో చెప్పాడు? తన గృహ నిర్వాహకులతో చెప్పాడు. బాగా చెప్పాలి. యేసోపు ఒకప్పుడు ఎవరు? గృహ నిర్వాహకుడు కూడా కాదు. ఏమంటే గృహ నిర్వాహకుడు కూడా కాదు. పోతీఫరు ఇంట్లో ఆయన స్థానం, ఆయన స్థాయి. పిల్లరా, హెబ్రీ దాసుడు. పిల్లలు గమనించండి, హెబ్రీ దాసుడు, హెబ్రీ పనోడు. ఇతడు హెబ్రీ దాసుడు, ఇతడు హెబ్రీ పనోడు. కానీ ఈ రోజు ఎందుకున్నాడు? తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. పిల్లల, తన కింద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. గమనించండి, తన యొక్క వ్యవహారాలని చూసేటువంటి ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఇంటికి గృహ నిర్వాహకుడికి భోజనం ఎక్కడో అక్కడే. పిల్లలు, ఇప్పుడు వచ్చినటువంటి ఈ 11 మందికి భోజనం ఎక్కడో అక్కడే. ఆస్తి ఎక్కువైతే ఏమంటారు? దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. పిల్లలు, ఆస్తి ఎక్కువ అవుతే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు అనమాట. ఎందుకు ఇప్పుడు యేసోపు ఇంట్లో ఏం కనబడుతుందంటే కేజీలు చాలుతుందా? ఎక్కడ యేసోపు ఇంట్లో కేజీలు చాలుతుందా? మరేం కావాలి? పిల్లలు చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. శాలతీలే కావాల్సి వస్తుంది. పిల్లలు కేజీలు చాలుతుంది, శాలతీలే తీసుకోవాల్సి వస్తుంది. ఇందుకే గృహ నిర్వాహకుని యొక్క పని ఏంటి? పిల్లరా, దాన్ని సిద్ధం చేపించే వ్యక్తికి ఆజ్ఞాపించడం అన్నమాట. అతడు చేయని సిద్ధం, దాన్ని సిద్ధం చేసేవాళ్ళు వేరుగా ఉంటారు. మరలా 43వ అధ్యాయం 31వ వచనం చదువుతాం. ఆదికాండం 43వ అధ్యాయం 31వ వచనం. మొహం కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించడని చెప్పాను. ఇంతకీ గృహ నిర్వాహకుడు వడ్డిస్తాడా లేకపోతే వాళ్ళు వేరుగా ఉంటారు? చెప్పాలి. ఎక్కడ లేదే మనమే పెట్టుకుంటాం కదండి. ఎవరిని మనమే పెట్టుకుంటాం? ఎవరిని? అది వాళ్ళే. ఎవరన్నా క్యాటరింగ్ వాళ్ళని మనమే పెట్టుకుంటాం. మనం వడ్డించుకుంటాం లేదు, మన వల్ల కాదా? మనం వడ్డించుకుంటాం, మన వల్ల ఇది అయినప్పటికీ కూడా దాన్ని ఏం చేద్దామంటే మనలోనే కొంతమంది దానికి సపరేట్గా ఏం చేస్తారు? క్యాటరింగ్ అప్పగిస్తారు. కొంతమందికి సపరేట్గా అప్పగిస్తారు. మనమే ఆ పని చేసామంటే యేసోపు దానికన్నా ఎక్కువ కదైనా. కాబట్టి వడ్డించేవాడికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, వడ్డించండి అని చెప్పేసి. అంటే యేసోపు ఇంట్లో మూటలు కట్టి అందులో రోకలు పోసి లేక అందులో బియ్యం పోసి అందులో డబ్బులు పెట్టి భోజనం సప్లై చేసే వ్యక్తి ఒకరైతే, వచ్చిన 11 మందిని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసేవాళ్ళు ఇంకొకరు. లేకపోతే పిల్లలు వచ్చిన వాళ్ళని కిందకి పైకి చూసేసేసి వాళ్ళని చూసి వాళ్ళకి తగ్గ ఆహారం సిద్ధం చేసేవాళ్ళు ఇంకొకళ్ళు. అయితే సిద్ధం చేసిన ఆహారాన్ని వడ్డించేవాళ్ళు మరొకళ్ళు. అయితే వడ్డించిన ఆహారం తిన్న తర్వాత ప్లేట్ని మీరు సరిగ్గా చెప్పండి. అక్కడ 2 కేటగిరీలు ఉన్నాయి, ఒకటే కేటగిరీ. ఏం చెప్పట్లేదు వాళ్ళు, మన తొలగమ రాలా. అవేమంటే ఏందమ్మా వచ్చేసేది అంటే
నేను కేవలం ఈ ప్లేట్లు తీసుకొని అక్కడ పెడతానంట. అంటే అవి అంటే దానికి మనం వేరుకుంటారా? వాళ్ళు దానికి వేరుకుంటారు. ఇక్కడే తీసుకెళ్ళి అక్కడే పెడతాం. ఇంకోటి చెప్పనా, టేబుల్ మీద తెచ్చేది ఒకళ్ళు, ఈ టేబుల్ మీద తీసుకెళ్ళేది ఇంకొకళ్ళు, తీసుకెళ్ళిన వాటిని శుభ్రం చేసేది ఇంకొకళ్ళు, వాటిని తుడిసేది మరొకళ్ళు, వాటి నరమల్లో పెట్టేది ఇంకొకళ్ళు. ఏమంటే సంపాదన ఎక్కువ ఏమైంది పిల్లలు, దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువే. పిల్లలు దాన్ని భక్షించే వాళ్ళు ఎక్కువ. ఏంటి పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే, అవును అలాగేనే ఉంటుంది. పిల్లలు 1వ తారీఖు ఈరోజు 1వ తారీఖు వీళ్ళందరినీ వరుసలో పెట్టి జీతాలు ఇస్తూ ఉంటే ఒకరికి ఉంటుంది. పిల్లల పని చేయించేటప్పుడు అంతగా అనిపించదు, కానీ జీతాలు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? జీతాలు ఇచ్చేటప్పుడు ఉంటారు, కొంచెం తగ్గితే బాగుండు అనుకుంటారు. జీతాలు ఇచ్చేటప్పుడు అలా అనిపించదు అనమాట. మళ్ళీ తర్వాత పని కనుక వచ్చేసరికి పని కనబడతా ఉంటుంది. ఆస్తి ఎక్కువ కొద్దిగా దాన్ని భక్షించేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మందిగానే ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఇంకొంచెం మనం ఆలోచించేద్దాం రండి. అదేంటంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆదికాండమే 50వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదామా? ఆదికాండం 50వ అధ్యాయం 2వ వచనం. తర్వాత యేసు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాను. మీకేం ఆశ్చర్యం లేదా? వింతగా లేదా ఈ మాట? పిల్లల డాక్టర్లు అంటే దాసులు అంటే వాళ్ళు ఎంత లేదైనా డాక్టర్ గారిని మనం ఏం పిలుస్తాం? డాక్టర్ గారే అంటాం. ఇలా ఆలోచన చేయండి. మన ఫ్యామిలీ డాక్టర్ అయినంత మాత్రాన మనం నేను తక్కువ చేయం. ఏం చేస్తాం? ఆ డాక్టర్ గారిని మనం పిలుస్తాం. ఇక రాయబడిన మాట ఏంటంటే వాళ్ళంట యేసోపుకి ఏమవుతారు? వాళ్ళు దాసులు అంటారు. అంటే ఈ వైదికులందరూ కూడా ఎవరు పోషిస్తున్నట్టు? యేసోపే పోషిస్తున్నాడు. ఈ వైదికులందరూ కూడా గమనించండి, డాక్టర్ గారులందరూ కూడా యేసోపే పోషిస్తున్నాడు. ఎందుకు ఇంతమంది వైదికులు ఎంతమందికి వైద్యం చేశాడంటే ఒక వ్యక్తికి ఇంతమంది వైదికులు. వీళ్ళందరూ కూడా నర్సులు కాదు, ఆయాలు కాదు, కాంపౌండర్లు అందుకని కూడా కదా. వీళ్ళు కేవలం వైదికులు అనమాట. ఈ వైదికులందరూ కూడా ఒక వ్యక్తికి ఏం చేస్తారు? వైద్యం చేస్తా ఉంటారు. ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఒక డాక్టరా, లేకపోతే ఒక డాక్టర్కి అనేక మంది పేషెంట్ల. బాగా అర్థం చేసుకుంటాం. మనం వెళ్తుంటాం కదా హాస్పిటల్కి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఓపీ రాయాలి. పిల్లలు ఓపీ రాసి మన పేర్లు పిలుస్తూ ఉంటారు అనమాట. ఒకే డాక్టరు, కానీ పేషెంట్లు ఎంతమంది? కానీ ఇక్కడ పేషెంట్ ఒకడు, వైదికులు ఎక్కువ మంది. పేషెంట్ ఒకడు, వైదికులు ఎక్కువ అనమాట. ఇందుకు దేని బట్టి ఇదంతా? ఆస్తిని బట్టి. దేని బట్టి అంటే ఆస్తిని బట్టి. ఇకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బతికునోళ్ళకు వైదికులు, ఇక్కడ చనిపోయినోళ్ళకు వైదికులు. తన తండ్రి శవానికి సుగంధ ద్రవ్యములను సిద్ధపరచాలని తన దాసులైన వైదికులకు యేసోపే తీశాడు, ఆజ్ఞాపించాడు. ఇంత జరగడానికి గల కారణం ఏంటంటే ఆదికాండం 45వ అధ్యాయం 25వ వచనం. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశం వచ్చి యోసేపు ఇంకా బ్రతుకుండి. అందుకని ఇంతమంది పనులు అవసరమయ్యారు. దేనికి? పిల్లల అతనంటే ఏలుబడి చేస్తున్నాడు. అంటే అబ్రహాము కంటే ఈయనకి ఇంకా భక్షించేవాళ్ళు ఎక్కువ మంది. పిల్లల అబ్రహాముకి 350 మంది, లేకపోతే అబ్రహాముకి 318 మంది, అబ్రహాముకి 500 మంది అనుకున్నాం. కానీ అబ్రహాము కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కేవలము ఒక వైదికులే చాలా మంది ఉన్నారు. ఇంత ఆస్తిపరుడని ఎలాగయ్యాడంటే అతడు ఐగుప్తు దేశం అంతా ఏం చేస్తున్నాడు? ఏలుబడి చేస్తున్నాడు. కారాగారములో ఉండేవాడు.
వాళ్ళు పెట్టేటువంటి ఆ కొంచెం ఆహారం కోసం ఎప్పుడు పెడతారని ఏం చేసేవాడు? అలాగా పొట్ట చేత పట్టుకొని ఎదురు చూసేవాడు. ఈరోజు ఏం జరుగుతున్నాయి అంటే అతనికి అత్యధికమైన పనులు, అతనికి పిల్లలు గమనించండి, ఎంతో తన యొక్క ఆహార పదార్థాలను భక్షించేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే రోజుకి ఎంత ఖర్చు అవుతుందన్న వివరణ మనకైతే ఈ 2 పాఠాల్లో మనకి రాలేదు. కానీ ఇంకొక పాఠంలోకి వెళ్దామండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. ఒక్కొక్క దినమునకు పాత నిబంధన బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినము అంటే ఒక్కొక్క రోజు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా, సొలొమోను ఇంటిలో వినాలి, ఒక రోజు భోజనం ఖర్చు ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 600 తూముల 600 తూముల సన్నపు గోధుమ పిండియు, సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముదక పిండియు, 1200 ముదక పిండి. రుబ్బిన ఎడ్లు 10, ఇంతకీ పిండి మొదటిది 600 తూముల సన్నపు గోధుమ, 600 తూములు. రెండోది 1200 అంటే 1200. ఎందుకు ఫ్యాక్టరీయా లేకపోతే ఇంట్లో వంట ఖర్చా? నేను అనుకుంటున్నా ఒక ఫ్యాక్టరీలో కూడా ఇంత పిండి ఉండిద్దో ఉండదో, ఇంత పిండి ఒక ఫ్యాక్టరీలోనే ఉండిద్దో ఉండదో మరి నాకు తెలిసి పెట్టకుండా నాకు అంత ఐడియా లేదు. ఒక పెద్ద ఉంటాయి ఒక కంపెనీలోనే ఇలా ఆలోచన చేయండి. ఎంత ఒక కంపెనీలో తయారయ్యే పిండి మొత్తం కూడా సొలొమోను ఇంట్లో ఒక రోజు జరిగేటువంటి భోజనం యొక్క సామాగ్రి. ఆ తర్వాత అందులోనికి క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 20, 10, 30, 100 గొర్రెలను 30, 100, 130 ఇయుగాక ఎర్ర దుప్పులు, అయ్యేందుకు మన ఫ్రైయా దుప్పులు, రోస్టా జింకలు, పిల్లరా దుప్పులు, చింకలు, ఎర్ర దుప్పులు, ఎర్ర రుబ్బిన బాతులను తేవాలి. ఇంత మాంసం మార్కెట్ అయినా ఇది మాంసం మార్కెట్ అని అడుగుతున్నాను. నేను మాంసం మార్కెట్లో కూడా ఇన్ని ఉండవేమో, మాంసం మార్కెట్లో కూడా ఇన్ని ఉండవేమో. ఇందుకి ఇదేమన్నా చెప్పాలి, అన్నదానమా? ఇది అన్నదానం అంటే ఒక్కొక్క రోజు సొలొమోను ఇంటిలో భోజనం ఖర్చు యొక్క లెక్క ఎంత అనగా, ఆ లెక్క పెడితే పిల్లరా అబ్రహామే గొప్ప అనుకుంటే అబ్రహాముని మించిపోయినాడు యేసోపు, యేసోపే గొప్ప అనుకుంటే యేసోపుని మించిపోయినాడు. ఆ లెక్క పెడితే ఇంకా ఆయన మించినాడు ఎవరు లేరు, ఇంకా ఆయన మించినాడు ఎవరు లేరు. ఇంతకీ అంతా ఎందుకు ఖర్చు అయిందని అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట 4వ అధ్యాయం 30వ వచనము. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము కిందకు వచ్చేసింది 34. అతడు సమస్తమైన వాటికంటే అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానం గురించి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చి, అందుకని పిల్లలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వస్తున్నారు, సొలొమోను దగ్గరికి వస్తా ఉన్నారు. ఈ సొలొమోను దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఏం చేస్తారు? అక్కడ దాకా ఎందుకు, వాళ్ళ దాకా ఎందుకు? ఇప్పుడు మనం పెద్ద చర్చలందరూ ఏం చేస్తారు? పెద్ద చర్చలందరూ చేసేది మన పెద్ద ప్రకాశించి నేను చెప్పేది టెంపుల్, ఆ తర్వాత ఇంకా చెప్పాలి తండ్రి సన్నిధి. వీళ్ళందరూ ఏం చేస్తారు? దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ ఏం చేస్తారు? పిల్లలు వాళ్ళందరికీ భోజనాలు సిద్ధం చేసి వెళ్తారు. పిల్లలు ఆలోచించేయండి. నేను అనుకుంటాను ఒక్కసారి భోజనాన్ని ఆగిపోతే ఈ దూరం నుంచి వాళ్ళకి ఏం చేస్తారు? వస్తారు. నాకు తెలిసి మాత్రం పిల్లలు ఒకటే గుర్తుంచుకో, అంతే. కానీ ఎక్కువ శాతం ఈ రకమైన అవకాశం
సొలొమోను దగ్గరికి చాలా దూరం నుంచి వస్తున్నారు. వచ్చే వాళ్ళందరూ కూడా ఊరకు రాట్లా. ఒక్కొక్కడు ఎంత లేదైనా కనీసం ఒక చిన్న బంగారం, ఒక సౌర కాకపోతే ఆ పేరు కూడా సరిగ్గా ఒక చిన్నది ఆయన మాటలు విని ఆయన గిఫ్ట్గా ఇవ్వటం అనమాట. ఈ రకంగా ఆ వెండి లెక్కలేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. బైబిల్ ఎలా ఉందంటే యేసోపు కాలంలో ధాన్యాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు, కొనలేకపోయారు. సొలొమోను కాలంలో వెండి నీళ్ళు ఏం చేయలేకపోయారు, కొనలేకపోయారు. యేసోపు కాలంలో ధాన్యాన్ని కొలవలేనంత విస్తారమైన ధాన్యం అయితే సొలొమోను కాలంలో వెండిని కొలవలేనంత వెండి. అందుకని అంతగా వాళ్ళు వస్తువులు తీసుకొని వచ్చి సొలొమోను దర్శిస్తుంటే చాలా దూరం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చేసారు, వీళ్ళని ఇలాగే ఖాళీ కడుపులతో పంపిస్తే వాళ్ళు దారులను మోర్చిపోయి పడిపోతారు, కాబట్టి వీళ్ళకి భోజనం సిద్ధం చేసి పంపించడని ప్రభువు చెప్పాడు. ఆ పని సొలొమోను చేస్తున్నాడు. వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు నా ప్రసంగం వినడం కోసం, అందుకని చెప్పి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా భోజన ఏర్పాట్లు చేసి పంపుతున్నాడు. ఇది కేవలం సొలొమోను ఇంట్లో వాళ్ళు కాదు, ఇంత దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ ఎందుకు కోసం. ఇంతకు దేని భర్తలు సొలొమోను దగ్గరికి వీళ్ళందరూ అంటే ఆయన చెప్పేటువంటి జ్ఞానపు మాటలు వినటానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆయన ఖాళీ కడుపుతూ పంపించేవాడు కానీ కాదు. పోనీ వచ్చేవాళ్ళు ఎవరైనా ఖాళీగా వచ్చారంటే వాళ్ళు ఉచ్చులతో రాలేదు, వాళ్ళు కూడా ఎంతో కొంత తీసుకొని వచ్చారు. ఆస్తి ఎక్కువ ఉండటం చేత దాన్ని భక్షించేవాళ్ళు కూడా ఎక్కువ మంది. మంచిది. దైవ గ్రంథంలో ఏబు గ్రంథం 42:11 కూడా చదివాను. బైబిల్ గ్రంథంలో ఏబు గ్రంథం 42:11 అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకుముందు అతనికి పరిచయమైన వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అతను ఏం చేశారు, అన్నపానులు పుచ్చుకున్నారంట. అంతకుముందు ఎంతమంది వచ్చారు భోజనం చేయడానికి అక్కడికి? అంతకుముందు ఎవరు వచ్చారు? ముందు ఆయనకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. నా పనివాడిని నేను అరే మంచినీళ్ళు రా అని చెప్పి నేనేం చేసింది, నేను బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది. నా పనివాడిని నేను మంచినీళ్ళు గొంతెండిపోతుంది, ఎండలో కూర్చున్నాను, బూడిదలో కూర్చున్నాను, నాలుగు దవడ కంటుకుపోతుంది అని నేను నా పనివాడిని బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది. అంటే అప్పుడేమి లేదు, ఆస్తి లేదు. ఇప్పుడేముంది, ఆస్తి ఉంది. ఆస్తి లేకపోతే మన మొహం ఎవరు చూడరు, ఆస్తి లేకపోతే మన మొహం ఎవరో చూడరు. ఆస్తి ఉందనుకోండి, మనం పిలవకోకుండా చేస్తారు. ఏందో మన రాత్రి అంతా కళ్ళలోనే తిరుగుతున్నాడు అంటే, ఏందో మరి చెప్పకుండా వచ్చేసామంటే రాత్రి అంతా నువ్వు కళ్ళలో ఉన్నావన్నా, రాత్రి అంతా కళ్ళలో ఉన్నావన్నా. ఇప్పుడు చెల్లి రాగానే అన్నయ్య శుభ్రంగా భోజనం పెట్టేసి వీళ్ళతో ఇప్పుడు ఏ చీర పెడతారో నాకైతే ఎంత లేదైనా చెప్పాలి. 150 300 చీర పిల్ల 150 300 వచ్చేవాడు కూడా కాదు. ఇలా చెప్పుకోవద్దు, చాలా మందికి పెద్దవాళ్ళందరూ చెప్పుకోవాలి, మా అన్నయ్య ఎంత చీర పెట్టి చెప్పుకోవాలి కదా. అందుకని అంత ఖరీదుగా చీర మా అన్నయ్య కళ్ళలో తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి ఫోన్ చేసి రావచ్చు కదంటే ఇంకెందుకులని చెప్పి వచ్చేసాను. అదే ఆస్తి లేదు. యోబుకు ఆస్తి మొత్తం పోయింది, బూడిదలో కూర్చున్నాడు, అంత జబ్బు చేసింది. ఇప్పుడు యోబు ఎలా ఉన్నావు? బైబిల్లో ఉన్నమాట అక్కడే వచ్చేసారా? ఏముంది తెలుసా? నా బంధువులు నా యుద్ధకు అది ఏడవచ్చును పిల్లలు 19:10 యోబు గ్రంథం అధ్యాయం వచ్చింది 19:14 అంట. నా బంధువులు నా యుద్ధకు రాకున్నారు. ఎందుకు రాలేదు? ఇప్పుడు కానీ మనం వాడి దగ్గరికి వెళ్ళి ఎంతమంది బోధతాడంట, ఎంతమంది బోధతాడంట పిల్లలు. అదవుతుందండి ఖచ్చితంగా. నిన్న నేను పెళ్ళికి మా వాడు బాజీ ఎంతమంది ఇచ్చేళ్ళాడు రాడు, అర్థమవుతున్నారు. పిల్ల పంచి కట్టాడు ఏంటి ఏందిరా అంటే నేను ఆరాధించాడని, అర్థమవుతుందా?
పాత పెద్ద తరలాగా తెల్ల పంచి అన్ని లాజిపోయిన చేసి ఏం రాలంటే నాన్న చెప్తున్నాడు చల్లగా లేదు ఎంతమంది చిరుమన్నాడు అప్పటికి ఎక్కున్నాడు గురం పిల్లలు ఎంతమంది ఇచ్చేయాలంటాడు పిల్లల ఆలోచించి బాధల్లో ఉంటే చెప్పాలి బంధువులు స్నేహితులు త్రోసివేసిన వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసివేసిన మన దగ్గర చూసి కాదు పిల్లలు ఆలోచించేది. మనము ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్న సంగతి తెలిసి మనం ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. యేసు క్రీస్తు వారు ఎంత గొప్ప శ్రేష్టమైన వాడు ఒకసారి ఆలోచించి. ఇంతకీ రెండు మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దైవంలో రాయబడిన మాట ఏంటంటే ఇలాగా మరి ఇంత ఆస్తి ఉంది, దీన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. రేపు పొద్దున ఆ వచ్చిన చదివి ప్రార్థించేద్దాం. మనం వచ్చిన చదువుకొని ప్రసంగి గ్రంథము 5:11 ఆఖరిగానే చదవండి. ఆస్తి ఎక్కువైన చదువు. ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించువాడును ఎక్కువగుడు. కన్నులారా చూచుటే గాక కన్నులారా చూచుటికే అది పనికొచ్చింది. ఏది? ఆస్తి. కన్నులారా ఏమిడానికి చూడడానికి పనికొచ్చింది ఆస్తి. తర్వాత ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం. ఆస్తి పరుడికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏంటి? ఆస్తి పరుడికి తన ఆస్తి వల్ల ప్రయోజనం ఏంటి? పొద్దుకులు బీరువా చూసుకోవటం, కట్టలు చూసుకోవటం, పొద్దుకులు బీరువా చూసుకోవటం, ఉంగరాలు చూసుకోవటం, పొద్దుకులు బీరువా తీసుకోవటం, చైన్లు చూసుకోవటం, పొద్దుకులు పిల్లలు గమనించండి. మంచిదే, అవి ఉండడం కూడా మంచిదే. నేనేమంటానంటే ఇప్పుడు అకస్మాత్తుగా ప్రాణం పోబోతుంది. ఇప్పుడు పోయే ప్రాణానికి అవి ఎంతవరకు సహకరిస్తాయి? ఇప్పుడు ప్రాణం పోతుంది చూసావా? ఈ పోతున్న ప్రాణానికి ఇప్పుడు భక్షించిన ఈ ప్రజలు కానీ ఏమన్నా ఈ డబ్బు కానీ ఈ బంగారం కానీ ఈ ఎండి కానీ పోతున్న ప్రాణాన్ని ఎంతవరకు కాపాడగలుగుతాయి అంటే అది దేనికి పనికొచ్చింది అంటే చూడడానికి పనికొచ్చింది, తినడానికి పనికొచ్చింది, వైద్యులు చేయడానికి పనికొచ్చింది, వస్తువు కొనుక్కోవడానికి పనికొచ్చింది. ఎలా చూడండి, సమాజంలో నేను గొప్ప అనిపించుకోవడానికి పనికొచ్చింది. కానీ ఈ ప్రాణం పోతుంది చూసామో, ఈ ప్రాణం పోయేటప్పుడు అది ఏం చేసింది? అది ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఆస్తి సంపాదించుకో, కావలసిన సంపాదించుకో. అయితే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, ఒకడు సర్వలోకం 8:36 మార్కు సువార్త, బైబిల్ గ్రంథం మార్కు సువార్త 8:36 సర్వలోకమును సంపాదించుకుని అయిపోయింది. ఇంకేముంది? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడేంటి ప్రయోజనం? మనుషుడు చాలు. ముందు నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటి? రక్షణ. నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటి? పరలోకం. నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటి? ఈ లోకం విడిచిన తర్వాత నెక్స్ట్ నువ్వు వెళ్ళాల్సినటువంటి స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. నమ్మినా పోయింది ప్రాణం, నమ్మకపోయినా ప్రాణం పోయింది. ప్రాణం ఎవరికైనా పోయింది. కానీ ఈ ప్రాణం ఎక్కడికి పోవాలి? మోక్షానికి వెళ్ళాలి. ఈ ప్రాణం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి?
దేవునితో పాటు యుగాయుగలు జీవించే స్థలానికి వెళ్ళాలి. ఇంతమంది వచ్చారు చెప్పండి, ఇంతమందిలో ఒక్కడైనా సరే రక్షించబడ్డావా, చనిపోతే పరలోకానికి వెళ్తామని నమ్మకం నీకుందా అని ఒక్కడైనా ఆయన అడిగారంటే, ఒక్కడైనా అడిగారంటే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఒండి పెడుతున్నారు, వాళ్ళు ఒండి పెడుతున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా? పొగుడుకుంటే వెళ్తున్నారు, పొగుడుకుంటే వెళ్తా ఉన్నారు. వీళ్ళంతమంది పొగిడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు ఎంత సంపాదించుకుంటే ఆ సంపాదనను పరలోకం చేర్చింది. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోయాడు అంటే, ఎక్కడికి పోయాడు పిల్లల? అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు ఇప్పుడు అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి అన్నాడు. పిల్ల మరి ఇంతకుముందు తండ్రి అయిన అబ్రహాము దేవా ప్రభువా అయ్యా రక్షించలేనంటే అప్పుడు దేవుడు గుర్తుకు రాలా పిల్లల? సంపాదన పెరిగే కొద్దిగా, డబ్బు పెరిగే కొద్దిగా ఎవరు గుర్తుకురారు? దేవుడు గుర్తురాడు. పిల్లలు బాధపడబాకండి, మాట చెప్పండి. డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తికి దేవుని మాటలు చీమల పారినట్టుగా ఉంటాయి. నా కళ్ళతో నేను చూశాను, నేను అనుభవపూర్వకంగా చెప్తాను. డబ్బు లేనప్పుడు భక్తిని చూపిస్తారు, డబ్బు లేనప్పుడు భక్తిలో ఉంటారు, డబ్బు లేనప్పుడు భక్తి పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఏంటన్నా ఇంకా రెడీ అవ్వలేదా? ఎవరు హిమ్మత్ ఇంకా రెడీ అవ్వలేదా? టైం అయింది. ఇప్పుడు మేము ఇంకా రాలేదని చెప్పి చూడాలి, ఇంకా రాలేదని చెప్పి చూడాలి. పిల్లలు మారిపోయింది, పద్ధతి పరిస్థితి మారిపోయింది. పిల్లలు దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతూ ఉంటే పిల్లలు కూర్చొని వాక్యాన్ని ఏం చేయలేరు. పిల్లలు కూర్చొని దేవుని వాక్యాన్ని వినలేదు. ఏం గుర్తుకొస్తుండదు? చెప్పాలి, ఏం గుర్తుకొస్తుండదు? మీరు నమ్ముతారు నమ్మరు. 30 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం హైదరాబాద్లో పెయింటింగ్ కొని వచ్చింది. బ్యాగంపేట కారుల షోరూమ్ పెయింటింగ్. వారం పనిచేసాం. షోరూమ్ ఓపెన్ అవుతుంది. పనిచేసిన షోరూమ్లో డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చారు. ఒక 5,000 కుర్రోళ్ళకి 1000 రూపాయలు తీసుకొని ఈరోజు మనం సరదాగా హైదరాబాద్ తిరుగుద్దాం అని 4,000 రూపాయలు ట్రంప్ పెట్టులో పెట్టాం. ఎక్కడికి వెళ్దాం? జూ పార్క్కి వెళ్దాం. తర్వాత ఎక్కడికి వెళ్దాం? బిర్లా మందిరానికి వెళ్దాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాం? హుస్సేన్ సాగర్కి వెళ్దాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాం? చార్మినార్కి వెళ్దాం. పిల్లలు నా ట్రంక్ పెట్టిలో 4,000 రూపాయలు ఉన్నాయి, ఇవి ఇంటికి తీసుకెళ్ళాం. సాయంకాలం అందరికీ 1000 రూపాయలు తీసుకుని హైదరాబాద్ తిరుగుతాం. నాతో పాటు నా ముగ్గురు సరదాగా తిరుగుతున్నారు. నేనైతే సరదాగా తిరగలేకపోతున్నాను. ఎందుకు? ఈ 4,000 ఎవడో ఎత్తుకుపోతే నా పరిస్థితి ఏంటని చెప్పేసి నాకు ఇదే భయం పడుతుంది. వాళ్ళు సరదాగా అది బాగుంది ఇది బాగుంది, నాకైతే అసలు ఏది బాగట్లా. నాకు ఆ 4,000 గుర్తుపోతుంది. తొందరగా వెళ్దాం పదండ్రా బాబు ఇచ్చి కమ్మగా వచ్చేసి ఆ పెట్టు చూసుకుని 4,000 ఉన్నాయా లేవు. పిల్లరా నేను అంటాను 4,000 రూపాయలకి ఎట్లుంటే ఇంకా లక్షల మందిలో కూర్చుంటాడు ప్రశాంతంగా. ఏమో నాకు నమ్మకం, లక్షల మందిలో ప్రశాంతంలో కూర్చోగలుగుతారని అడుగుతున్నాను. ఉంటా వందనాలు. అసలు లేకపోతేనే మంచిది. ఎట్లుంటాం? ప్రపంచం మీద వచ్చేవారు మా పాటల్లో చూద్దాంలే. కానీ పిల్లరా అవి కళ్ళతో చూసి ఆనందించడానికి పనికొస్తాయి తప్ప ప్రాణం పోతుంటే ఆ కట్లు ఆ నగలు మనం పోయే ప్రాణాలు ఏం చేయలేదు. ఇప్పుడు చూడండి, మంటల్లో కాక ఇప్పుడు డబ్బులు అనట్లా, ఆయనతో పాటు ఉన్న భోజనం అనట్లేదు. ఇప్పుడు దేవుడా అంటాడు. ఆయన అంటాడు, భూమి మీద ఉన్నప్పుడు దేవుడు అంటే నీకు గతి పట్టేది కాదు. ఎవరికి ఇప్పుడు కుదరదండి. అర్థమవుతుంది? ఎద్దు దెబ్బ తగిలితే కానీ అమ్మ గుర్తుకొచ్చింది. అర్థమవుతుందా? మామూలు అమ్మ గుర్తుకొచ్చిందండి, ఆ గుర్తు కాదు. ఎద్దు దెబ్బ తగలాలి. అలాగే ఒక భయంకరమైన సంఘటన జరిగితే దేవుడు గుర్తుకొస్తాడు. ప్రతిరోజు దేవుని గుర్తు చేసుకోవాలి, ప్రతిరోజు దేవుని గుర్తు చేసుకోవాలి, ప్రతిరోజు దేవుని ధ్యానించుకోవాలి, స్మరించుకోవాలి.
రండి రాత్రికాల వాక్యం విడిచిపట్టండి. దేవుడు ముఖ్యమా ధనం ముఖ్యమా అంటే లోకంలో సామెత ఉండదనుకుంటా, ధనమా దైవమా, వాటి మీద కొన్ని సినిమాలు తీశారు. ధనమా దైవమా అంటే అందరూ ఏం కోరుకుంటారు? దైవం కాదు, ఏంటిది ధనమే అనుకుంటారు. కానే కాదు, దేవుడు ముఖ్యం. ఆలోచించి దేవుడు ముఖ్యం. ఆ దేవుడు ఉంటే నీకు ఏది కావాలని అనిపిస్తాడు. ముందు పరలోకం కావాలి, దేవుని రాజ్యం కావాలి. ఆ దేవుడు లేకపోతే అగ్నిగుండం తప్పదు, ఆ నరక యాత్ర తప్పదు. ఈ రాత్రి మనలో ఎవరు అలాంటి నరకాగ్నికి వెళ్ళకుండా ఉండాలి అంటే మన కోసం సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని దారం పోసి చనిపోయి తిరిగి లేచే యేసు ప్రభుని నమ్ముకుంటే మనకి ఆ పరలోకం దక్కింది. రండి ఆ ప్రభుని నమ్ముదాం, పరలోకం చేరదాం. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, మరొకసారి నీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ధనము హెచ్చింపబడుట ద్వారా దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారని నాయన మీరు చెప్పారు. కానీ అది ఎంత రుజువులతో కూడినటువంటి సంగతి అంటే సాక్షాత్తు మా ప్రభువా అలాంటి సందర్భాలు గ్రంథంలో ఉన్నాయి, లోకంలో కూడా ఉన్నాయి. చాలామంది డబ్బు అవి చాలా ఉపయోగకరమే, కానీ ఆ డబ్బు ద్వారా మేము మోక్షానికి చేరలేము, పరలోకం చేరలేము. పరలోకం చేరాలంటే పరిశుద్ధమైన రక్తములో పాపాలు కడగబడాలి, జీవితంలో పవిత్రత కలగాలి. అది జరగాలంటే నేను నమ్మాలని. మేమందరం పరలోకం చేరాలని మా కోసం ఈ లోకంలో మానవుడిగా అవతరించావు, సిలువ వేయబడ్డావు, రక్తం కార్చావు, చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచావు. మీ రక్తములో పాపాలు కడగబడిన వాళ్ళకు పరలోకం. ఈ ధనము అనేది మనుషులు భక్షించడానికి పనికొచ్చితే తప్ప ఈ ధనం ద్వారా మేము పరలోకం చేరలేము. ఈ రాత్రి ధనమే ప్రాముఖ్యం అనుకునే ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను. మారు మనసు పాప క్షమాపణ దయచేయండి. ప్రభావ మిమ్మల్ని నమ్ముకొని మీరు రాజ్యం చేరే ధన్యతను దయచేయండి. అలా నమ్ముకున్న వాడిని రాజ్యం చేరేంత వరకు నీ కృపలు అన్ని విషయాల్లో కాపాడండి. యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ